మరొక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. హైదరాబాద్ లోని ఉప్పల్ నారా చెరువులో అర్ధరాత్రి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ ఏం జరిగింది ఒకసారి మనం చూద్దాం. రామంతపూర్ నల్ల చెరువు సుందరీకరణ పనులు హైడ్రా ఆధ్వర్యంలో వేగంగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసింది. అయితే 19 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో భాగంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న అక్రమ నిర్మాణాల్ని హైడ్రా అధికారులు తొలగిస్తూ వస్తున్నారు. అర్ధరాత్రి వేళల్లో పరిసర ప్రాంతాల్ని ఖాళీ చేయిస్తున్నారు అనేది స్థానికులు చేస్తున్న ఆందోళన. నల్ల చెరువు సమీపంలో ఎన్నో ఏళ్లుగా చిన్నపాటి పండ్ల వ్యాపారం చేస్తున్న తమకు ప్రత్యామ్నాయ స్థలం చూపించకుండా తొలగించడం వల్ల జీవనోపాధి దెబ్బతింటుంది అని వాపోతున్నారు. అభివృద్ధికి తమకు అభ్యంతరం లేదని, కానీ ప్రత్యామ్నాయంగా వ్యాపారం చేసుకోవడానికి స్థలం కేటాయించాలి కదా అని హైడ్రాని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. రింగ్ రోడ్లో పల్లబండి పెట్టుకొని అమ్ముతున్నాం. ఆ నుంచి అక్కడ ఆ ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి తీసి నల్ల చెరువు కట్ట మీద ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు, ఏసీపీ గారు అందరు కలిసి మళ్ళీ చెరువు కట్ట మీద మాకు అడ్డలు ఏర్పరిచి ఇక్కడ పెట్టడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ బస్ స్టాప్ వేస్తున్నారని కొంచెం ముందుకు జరిపినారు సార్. అక్కడి నుంచి ఇప్పుడు గోడ పెట్టాలని హైదరాబాద్లో మమ్మల్ని తొలగించమని వాళ్ళు బలవంతం చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఉప్పల్ ఏరియాలో చోటు చేసుకున్న అర్ధరాత్రి ఉద్రిక్త వాతావరణం ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. రామంతపూర్ నల్ల చెరువు సుందరీకరణ పనులు హైడ్రా ఆధ్వర్యంలో వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 19 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో భాగంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న అక్రమ నిర్మాణాల్ని హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. అయితే అర్ధరాత్రి సమయంలో పరిసర ప్రాంతాల్ని ఖాళీ చేయిస్తున్నారు అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. నల్ల చెరువు సమీపంలో ఎన్నో ఏళ్లుగా చిన్నపాటి పండ్ల వ్యాపారాలు నిర్వహించుకుంటున్న తమకు ప్రత్యామ్నాయ స్థలం చూపించకుండా ఆ నిర్మాణాలన్నీ ఎలా తొలగిస్తారు, దానివల్ల మా జీవనోపాధి దెబ్బతింటుంది అని వాపోతున్నారు వ్యాపారులు. అభివృద్ధికి తమకు ఎలాంటి అభ్యంతరము లేదని, కానీ ప్రత్యామ్నాయంగా వ్యాపారం చేసుకోవడానికి స్థలం కేటాయించాలి కదా అని హైడ్రాని కోరుతున్నారు.